ఎన్నికల ఫలితాలు ఓన్లీ ఫార్మాలిటీ. ఎప్పుడో తెలిసిపోయింది. మేము బీజేపీ గెలుస్తుంది, ఆమ్ ఆద్మీ ఓడిపోతుంది, కాంగ్రెస్ ఎటు కాకుంటుందని ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఈరోజు కూలిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండేషన్, దాని బునియాదే కూలిపోయింది. ఎందుకంటే దాని బునియాది ఏముందే, వాళ్ళు ఇండియా అగైన్స్ కరప్షన్ అని మొత్తం భారతదేశంలో ప్రచారం చేసిండ్రు. ఆ అన్నా హజారే గాంధీ టోపీలు పెట్టుకొని అప్పుడు ప్రతి భారతీయుడు దానికి సపోర్ట్ ఇచ్చిండు. పేదోళ్ళు, మిడిల్ క్లాస్, వర్కింగ్ క్లాస్ అందరు కూడా, చిన్న బిజినెస్ అందరు కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు. అదే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు గెలిచిండ్రు. గెలిచినాక అదే పార్టీ ఏదైతే యాంటీ కరప్షన్ మీద గెలిచిందో అదే పార్టీలో ఎన్నో స్కామ్లు ఉండే, లిక్కర్ స్కామ్లు ఉండే. లిక్కర్ స్కామ్ తెలుసు, ఎవరితో పొత్తు పెట్టుకున్నారో, ఎవరితో కుంభక్కైనరో. ఇక్కడ కేసీఆర్ కుమార్తె కవిత గారితో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ఈ పార్టీ ఎగిరిపోయింది, అక్కడ ఆ పార్టీ ఎగిరిపోయింది. అదే కాక ఢిల్లీలో ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకునే అలవాటు ఉండదు, మన దగ్గర పెట్టుకున్నట్టు. ఈ ఢిల్లీలో ఇప్పటివరకు చరిత్రలో ఎంతో గొప్ప మంది సీఎంలు ఉండే. కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ గారు ఉండే, అంతకంటే ముందు సాహిబ్ సింగ్ వర్మ గారు ఉండే, గొప్ప సీఎంలు. ఎక్కడ కూడా నువ్వు ఢిల్లీలో ఫ్లెక్సీలు ఉండయి. ఆయన సొంత ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు, పెట్టుకున్నాడు. మళ్ళీ ఏది, నేను సాధారణ ప్రజల, నేను ఆమ్ ఆద్మీ అంటే సాధారణ ప్రజలు తిరుగుంటాను, ఆ మఫ్లర్ వేసుకొని ఓ దగ్గొచ్చినట్టు దగ్గుడు, ఈ యాక్టింగ్ అని బయట చేసుకుంటా, లోపటనేమో శీష్ మహల్ అంటే రాజుల భవనాలు, ఆ భవనాలలో కోట్లాది బాత్రూమ్లే, కోటి రూపాయల బాత్రూమ్లు, జకూజీలు, స్టీము, సోనా అంతే ఇవన్నీ బయటపడ్డాయి. పడే వరకు నమ్మకం పోయింది అండ్ వాళ్ళ ఫౌండేషన్ కూలిపోయింది. అందుకే మాకు ముందే తెలిసింది అయితే ఓడిపోతున్నాం. ఇవాళ రిజల్ట్ వచ్చింది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. ఇది మళ్ళీ పార్టీ మళ్ళీ బతుకుతా లేదా కూడా తెలియదు. ఒకప్పుడు మాజీ సీఎం కొడుకు ఏ జోకులు చెప్పినా తెలంగాణ వాళ్ళు నవ్వేది, నమ్మేది. ఇప్పుడు ఆ జోకులు చెప్తే తెలంగాణ వాళ్ళే నమ్ముతలేరు, బయట చెప్తే వీడేవాడు రా జోకర్ అనేది. ఎవరికన్నా నమ్ముతారా? ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీకి రాండ్రి, ఎక్కడన్నా ఓన్రి. ప్రథమ శత్రువులు ఒకరికొరకు కాంగ్రెస్ ఇంకా బీజేపీ. మేము కాదు, మీరు చేసిండ్రు. 3 రైతు చట్టాలు అప్పుడు మీరు వాళ్ళతో కలిసి చేయలేదా? మన పార్లమెంట్, రాజ్యసభలో మీరు వాళ్ళకి మద్దతు ఇవ్వలేదా? తర్వాత మున్గోడు ఎలక్షన్స్ అలా రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీకి ఆర్టీసీ బస్సెస్ ఎవరు పంపిర్రు? మీది కాదా? నేను ఆర్టీఐ పెట్టినా, దాని సమాధానం ఇస్తలేరు. కుంభకైంది మీరు. ఇంకోటి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కూడా మీరు క్యాండిడేట్నే పెడతలేరు. ఎందుకు? ఎట్లయినా మీకేం రావు, 3-4% వస్తాయి. ఆ 3-4% చీల్చకుండా ముస్లిం ఓట్లు, వాళ్ళ ఓట్ బ్యాంకులునే కదా, చీల్చకుండా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మీరు కావాలని 3-3 క్యాండిడేట్లు పెట్టొచ్చు కదా, ఎమ్మెల్సీ క్యాండిడేట్స్. పెడతలేరు. కుంభక్ ఎవరైనరు? కుంభక్ మీరు. మీ సిద్ధాంతాలు కూడా కలిసి ఉంటాయి. మీ కుటుంబ పార్టీ మీది, వాళ్ళది డైనాసిటీ పార్టీ. మేము ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతాలకు వ్యతిరేకం. మేము నేషన్ ఫస్ట్ అనే పార్టీ. మీరు చెప్పే జోక్లు అందరు జోకర్ తీరుగా చూస్తారు అండ్ ఎవరు కూడా నమ్మరు.